ఈనాటి ఆదిలాబాద్ జిల్లా ఇక సర్ కార్యక్రమంలో భాగంగా వేదిక పైన ఆసీనైనటువంటి మిత్రులు నరేష్ జాదవ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే వెడమ బొజ్జు గారు, గౌరవ శాసనసభ్యులు, అట్లాగే కంది శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఆది గజేందర్ గారు, అట్లాగే సోయం బాబురావు గారు ఎక్స్ఎంపీ, శ్రీమతి బండారి అనూష గారు చైర్మన్ మున్సిపాలిటీ ఆదిలాబాద్, మల్లెపుల్ల నరసయ్య గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, శ్రీకాంత్ రెడ్డి గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్, సాదిద్ ఖాన్ సార్ గారు ఎక్స్ డిసిసి ప్రెసిడెంట్, అండ్ గండ్రా సుజాత గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎక్స్, అల్లూరి సంజీవరెడ్డి గారు ఎక్స్ చైర్మన్ ఏఎంసీ, బుజ్జారెడ్డి గారు ఎక్స్ చైర్మన్ డిసిసిబి, అశోక్ రెడ్డి గారు చైర్మన్ ఏఎంసీ, ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ అనేక భవిష్యత్ అధ్యక్షులు చెప్పలేకపోతా ఉన్నా. ఇక్కడ విచ్చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులకి, అట్లాగే నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరూ కూడా మీకందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఓటర్ లిస్ట్ ని సమగ్రంగా పరిశీలన చేసి రివైజ్ చేసేటువంటి కార్యక్రమం. ఈ సర్కి సంబంధించి నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా గడచిన కొద్ది మాసాల నుంచి భారతదేశంలో ఈ సర్ను ఎలక్షన్ కమిషన్ ద్వారా రకరకాల రివిజన్లో భాగంగా మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, అంటే పూర్తిగా అసంబద్ధంగా రాజకీయ లబ్ధికి జరిగే విధంగా చేసినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇదే పరంపర యావత్ భారతదేశంలో కొనసాగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎలక్షన్ రివిజన్ జరగాలి, తప్పేం లేదు. కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. అట్లా కాకుండా దీని పేరు పైన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా మైనార్టీస్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, గోడ్స్ కావచ్చు, వీళ్ళందరి ముఖ్య మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలు మరి ఏదో ఒక్కతోటి ఏదో కారణం చేత ఆ యొక్క ఓటర్లను తీసివేసే కార్యక్రమం చేస్తే మరి దాని ద్వారా మొత్తం రాజకీయంగా మొత్తం ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ. అందుకని ఈ యొక్క రివిజన్ పట్ల మనమందరం కూడా జాగ్రత్తగా లేకపోతే నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, అట్లాగే బూత్ లెవెల్ ఈనాడు ఉన్నటువంటి ఏజెంట్స్ బిఎల్ఎస్ కానీ మనం పట్టించుకోకపోతే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుంది. రేపు ఎవరు ఎంపీపీలు కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, ఏ ఎన్నిక జరిగినా కూడా అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలన్నా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనము ఈ వచ్చేటువంటి సర్ ప్రక్రియ ఉందో జూన్ 25 నుంచి అంటే సుమారుగా 40 రోజుల పాటు దీన్ని పూర్తిగా ఈ 40 రోజుల పాటు కంప్లీట్ గా మనం దీని పట్ల శ్రద్ధ వహిస్తేనే అది సాధ్యమవుతుంది. కరెక్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి బిఎల్ఏ కూడా బిఎల్ఓ ఎక్కడ ఏ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. వాళ్ళతో పంచాయతీ కొట్లాట పెట్టుకోకుండా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకునే కార్యక్రమం చేసి
మన యొక్క ఓటర్ సంబంధించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళను తీసేయవచ్చు, అట్లాగే డబ్బులు ఉన్న వాళ్ళను తీసేయవచ్చు. కానీ ఎక్కడ ప్రమాదం ఉంటుందంటే మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా సరే పని వలస పోయిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి మహారాష్ట్రలో పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంత సెక్షన్ హైదరాబాద్లో పోయిన వాళ్ళు ఉంటారు, వివిధ వృత్తుల వల్ల వాళ్ళ యొక్క బతుకుదెరు కోసం పోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మైనార్టీలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆ ఇంటి పెద్ద మనిషి లేకపోతే అక్కడ అలౌ చేయరు జనరల్గా. సో అక్కడ కూడా సమస్య వస్తుంది. అట్లాగే ముఖ్యంగా ఎస్టీలు కానీ గోల్స్ కానీ వీళ్ళకి సంబంధించి కూడా ఆ ప్రమాదం పుచ్చుకొస్తుంది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ రోజున ఇక్కడ ఆదిలాబాద్ ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రల్ మ్యాపింగ్ ఇది జరిగిందో చూస్తే మొదటగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క బిఎల్ఏస్ ఒకసారి చేయటండి. ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన బిఎల్ఏస్ మాత్రమే. ఆదిలాబాద్ బిఎల్ఏస్ అంతేనా? ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన బిఎల్ఏస్. సరే చేతులు దింపండి. ఓటు నియోజకవర్గాలకు సంబంధించిన బిఎల్ఏస్ అంటే ఇంకా మరి కొందరికి సమాచారం లేకుండా అందరు వచ్చినట్టుగా కనపడలేదు. రెండవది ఈ రోజున ఏదో ఇలా మొహరం పండుగ ఉందంటారు కాబట్టి అదో సమస్య. కానీ మళ్ళీ మీరు ప్రతి ఒక్కరితోటి కూడా సత్సభలు పెట్టే కార్యక్రమం చేయాలి. ఒకసారి మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లెక్క తీస్తే 23,39,191 ఓట్లకు కాను మ్యాపింగ్ అయినటువంటిది 18,25,000. అంటే అన్మ్యాప్ అయితే 5,10,000 ఓట్లు. అంటే ఆదిలాబాద్ లో 44.04%. అంటే హైయెస్ట్ ఓటర్ మ్యాపింగ్ కాంది ఆదిలాబాద్ 44.04, అట్లాగే మంచిర్యాల 44.98%, అట్లాగే నిర్మల్ 44.92. అంటే ఆల్మోస్ట్ 44% ఓటర్లది అసలు మరి మ్యాపింగ్ కాలేదు. ఎందువల్ల కాలేదు ఏందనేది ఒక మిస్టరీ, క్వశ్చన్ మార్క్. సో దీనిపైన బిఎల్ఏస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఈ 40 రోజుల పాటు సుమారుగా ఇల్లు తిరగాల్సిన అవసరం ఉంది. వాటిని సరి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ రోజున ఓటుకు సంబంధించి కూడా లెక్క చూస్తే టోటల్గా అంటే మండలాల వరకు నేను చెప్పాల్సిన 10 మండలాలు ఉన్నాయి. మండలాల వరకు చూస్తే కూడా అంటే ఇదే పరంపర మొత్తంలో కొనసాగుతూ ఉంది. మరి ఇది ఇట్లాగే ఉంటే ప్రమాదం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ సర్ ఓటింగ్ పట్ల మాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని, ఇంకోటి ఉంది, ఒకవేళ బిఎల్ఏస్ మీతో చెప్పిన తర్వాత ఆ రాష్ట్రంతో చెప్పిన తర్వాత ఒకవేళ పంపకపోయినా ఏదైనా కారణం చేత వ్యక్తిగత కారణాల వల్ల